friends, I wore a new top. Mommy, చూయించు మమ్మీ. కొత్త టాప్ వేసుకున్న ఇట్లానే పెట్టు. కొత్త నైట్ డ్రెస్ కొనుక్కున్నా ఈరోజే షాపింగ్కి వెళ్ళి. వాచ్కి సెల్ ఇంకా బెల్ట్ మారుద్దామని వెళ్ళి కొత్త టాప్ కొన్నా, కొత్త నైట్ డ్రెస్ కొనుక్కున్నా, ఇంకో 2 కూడా కొన్నా. అవి చూపిస్తాను. ఇది కొన్నా, ఇంకోటి అంజలి ఫ్యాషన్ 100% కాటన్. కాటన్ కాదులే, ఇది స్పన్ను, కానీ అట్లా రాసాయి 100% కాటన్. ఎనీవే 2 నైట్ డ్రెస్సెస్ వచ్చాయి, 3 వచ్చాయి దీంతో పాటు. మా మమ్మీ కూడా 3 కొనుక్కుంది. ఇవేమి అవి కూడా తీస్తా. పాప మా మమ్మీ మొట్టేసుకుంది. బట్ స్టిల్ అన్నిటికంటే హైలైట్ ఇది. నాకు తెలిసి నాకు సూట్ అవుతుంది. నాకు లెంత్ తక్కువ అయింది, కానీ మా మమ్మీకి కరెక్ట్ అయినా. అన్నీ గ్రీన్ అయిపోయినట్టుకున్నారా? ఇది గ్రీన్, బాటిల్ గ్రీన్. అది లైట్ గ్రీన్, అది బ్లాక్. అది ఎస్. సో ఇదొకటి. ఇంకా బండి డౌన్ అయిపోతాం. అది త్వరగా బాత్రూమ్ కడిగేసి. మా మమ్మీ ఈరోజు ఊరి నుంచి వచ్చింది. అది పెట్టేది వచ్చా దోస్కి. ఇది కూడా చూపిస్తా. ఇది ఒకటి కొత్తది, ఈసారి మా మమ్మీ వేసుకున్నప్పుడు చూపిస్తాడే. ఇంకోటి ఈ కలర్, ఇది కూడా బాగుంది సాఫ్ట్గా. ఓకే, మిగతా నేను తర్వాత చూస్తాను. అదనమాట ఈరోజు మేము కొన్న షాపింగ్. వాచ్కి బెల్ట్స్ కూడా తీసుకున్నా, అది తర్వాత చూస్తా. ప్రస్తుతానికి మా మమ్మీ వెళ్ళి నాకు దోశ వేస్తుంది ఫర్ డిన్నర్. ఈరోజు బీరకాయ చట్నీ చేసింది, ఇంకా బ్రింజాల్ ఫ్రై చేసింది. సో బ్రింజాల్ ఫ్రైతో కొంచెం రైస్ తిన్నా, ఇంకా దోశతో బీరకాయ చట్నీ నంచుకొని తింటా. కానీ ఈ కలర్ ఎంత రాయల్ లుక్ ఇస్తుంది కదా, బ్లూ అండ్ మెరూన్. చాలా బాగుంది, ఐ లైక్ ఇట్. కాకపోతే స్లీవ్స్ కొంచెం చిన్నది. అండ్ దీనికి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ప్యాంట్ లెంత్ ఇస్ గుడ్ ఇనఫ్, టూ గుడ్. మామూలుగా ప్యాంట్స్ మనకి షార్ట్గా వస్తాయి కదా, కానీ ఇది అట్లా లేదు. చూపిస్తాను. నాకు చూసారా, ప్యాంట్ లెంత్ కింద వరకు వచ్చింది. ఇంకా బెండ్ చేసా, ఇట్లా ఉంది. బట్ అదర్వైజ్ కింద వరకు ఉంది. నేను పై వరకు కట్టుకుంటా యూజువల్గా. సో యా, చాలా బాగుంది, సూపర్. సో అదనమాట. ఫేస్కి ఏదైనా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా, కానీ ఐ విల్ థింక్ ఓవర్. ఇన్ కేస్ ఇఫ్ ఐమ్ డూయింగ్ ఎనీథింగ్ ఐ విల్ షో ఇట్ టు యూ. అదర్వైజ్ నో. బేసిక్గా ఈ స్కిన్ మీద ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, ఓపెన్ పోర్స్ ఉన్నప్పుడు బాగా మసాజ్ చేయాలంట. మసాజింగ్కి నా దగ్గర ఒక క్రీమ్ ఉంది, ఎప్పుడో కొన్నది, అది వాడతా. బట్ నేను ఎప్పుడు వాడలా, ఊరికే కొన్న బ్యూటీ పార్లర్లో వాడతారు కదా అని, కానీ ఎప్పుడు వాడలా. ఒకసారి వాడి చూద్దాం, తర్వాత ఏదైనా పెట్టుకుంటా. ఏదంటే లేదు, నాకు ఓపిక లేదు. ఓకే మరి సియా, మళ్ళీ కలుస్తా దోశ తినేటప్పుడు. ఓకేనా, బాయ్. కానీ ఈ దోశలు చాలా సాఫ్ట్గా వచ్చాయి మమ్మీ. ఎందుకంటావు? నిజంగా ఏం అంతేసావేంటి? అంతేసారా? కొంచెమే కదా, దాన్ని కాలకుండా దీన్ని పచ్చిగా. మా మమ్మీ నాన్ స్టిక్ అయినా కూడా ఎంత వేసిస్తుందో. చా. సో ఈ దోశ తింటా చట్నీతో పాటు. ఓకే, సీ యూ, బాయ్. సో ఇదన్నమాట దోశ. ఇదేమో బీరకాయ చట్నీ, ఇదేమో వంకాయ, ఇదేమో 2 దోశలు. అదనమాట నా డిన్నర్.
హాయ్ ఫ్రెండ్స్, ఇంకా తెస్తాడుగా. ఈరోజు సండే. నిన్న డంబో వాళ్ళ ఇంటి గృహప్రవేశం అయింది. ఇంకా సాటర్డే, సో ఐ డోంట్ ఈట్ ఎనీథింగ్ కదా. సో గిఫ్ట్ ఇచ్చేసా నిన్న. మమ్మీ డాడీ వెళ్ళి ఇచ్చేసారు. సాయంత్రం కలిసా కొత్త ఇంటికి వెళ్ళా, పాత ఇంటికి వెళ్ళా ఫస్ట్ టైం. అయితే 3 days 3 డిఫరెంట్ నైట్ డ్రెస్సెస్ వేసాను. సో ఈరోజు ఇది వేసా. నిన్న గ్రీన్ విత్ హార్ట్స్ వేసా, మొన్న బ్లూ వేసా. సో దాని వీడియోకి ఎండింగ్ ఇప్పుడు ఇస్తున్నా. అన్ని ఫొటోస్ అటాచ్ చేస్తా ఈ వీడియో తర్వాత. చాలా బాగున్నాయి నైటీస్. మా మమ్మీ ఇచ్చి నైట్ డ్రెస్ మా మమ్మీకి ఫుల్ నచ్చేసింది. తన సెలెక్షన్ అని తనకు నచ్చింది. మా మమ్మీ కూడా కొత్త నైటీ వేసింది, అవి చూపిస్తా. మా మమ్మీ ప్రస్తుతానికి యాక్చువల్లీ కుకింగ్లో ఉంది. సో అంతా చెమట. ఇంకా ఒకసారి ఇట్లా తిరుగు మమ్మీ, 360 degrees. సో అది మా మమ్మీ నైటీ. నిన్న ఒకటి వేసింది, ఈరోజు ఒకటి వేసింది. ఇంకొకటి వేయాలి, గ్రీన్ కలర్ది ఎలాస్టిసిటీ ఉంది కదా, అది రేపు వేసింది. మా మమ్మీ ఫొటోస్ తీలా నేను, ఓన్లీ నా ఫొటోస్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇంకోటి, ఈరోజు మా మమ్మీ పచ్చి పులుసు, గోబీ ఫ్రై, ఇంకా మరమరాలు ఫ్రై చేసింది విత్ లంచ్ డిన్నర్ రెండు. ఇది పొద్దున పూరేమో పూరి విత్ చోలే. ఈరోజేమో ఇది యాక్చువల్లీ చోలే రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ నేను లెగ్గల పొద్దున్నే. సో అది షూట్ అవ్వాలా, ఇది షూట్ అవ్వాలా, ఏది షూట్ అవ్వాలా. ఈరోజు ఇప్పుడే స్టార్ట్ చేసా. క్లోజింగ్ ఆ వీడియో ఎడిట్ చేస్తా. సరేలే క్లోజింగ్ ఇద్దాం ఇదే నైట్ డ్రెస్తో అని చెప్పి దీనికి క్లోజింగ్ వేస్తున్నా. సరే బాయ్ గాయ్స్. మమ్మీ బాయ్ చెప్పు. ఇగో ఇక్కడ బాయ్ చెప్పు మమ్మీ.